Hi guys, welcome back to my YouTube channel. So this is going to be a very short video, but I still want to record it because I wanted to keep this video as a memory. I'm going to meet my friend and we're going to cute cafe, talking about life, complaining about life and everything. So life in toda change together. Like last year work kuda, we used to go together everywhere, come home back together, we used to eat together, talk every day, meet every day. But life changed. Like she's busy in her own life and I'm busy in my own life. చాలా డేస్ నుంచి ప్లాన్ చేసి ఇవాళ కుదిరిందనమాట. టైం పెట్టుకున్నాం కలవడానికి. సో, ఐయామ్ గోయింగ్ టు మీట్ హర్ టుడే. తనని కూడా చూపిస్తాను మీకు. మేము కెఫే నేమ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు. తను వస్తుంది మా ఇంటికి. తను వచ్చిన డిసైడ్ అవుతాం. ఓకే. ఐ థింక్ షీ ఈస్ హియర్. మై సిస్టర్ క్యామియో ఇన్ ది మిడిల్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. టూ మచ్. యాక్చువల్లీ బయటికి వెళ్తామని చెప్పేసి మా బిర్యానీ ఆర్డర్ చేసుకుని నా ముందు ఇప్పుడు తింటుంది. మేము కూడా బయటకు వెళ్తాం కదా, మేము కూడా తింటాం. షీజ్ యూ ఆల్వేస్. హాయ్ గైస్, ఏమైనా మాట్లాడదాం చెప్పాలి మంచిగా 2 మాటలు చెప్పు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా కష్టపడుతుంది పాపం. పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఓకే గైస్, లెట్స్ సీ యూ ఇన్ ది కెఫే. బై. ఫైనల్లీ మేమైతే పిఎస్ చీజ్ కేఫ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక పోపట్ ఏమైపోయింది, లోపల సీట్స్ ఖాళీ లేవు. మేము బయట ఒక 20 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే లోపలికి పిలిచారనమాట. సో లోపలికి వెళ్ళిపోయి ఫస్ట్ తినాలి కదా, ఏదైనా ఆకలి వస్తుంది మస్తు. ఇట్లా వెయిట్ చేసే టైంలో మనం టైం వేస్ట్ చేయకుండా 2-3 clips చేసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము ఇక్కడ రావడం ఫస్ట్ టైం, బట్ ఇక్కడ మేము మొత్తం డిజైన్ దీని ఏమంటారా, ఆర్కిటెక్చర్ అంటారా. కెఫే ఒక లుక్ చాలా బాగుంది, ఒకసారి చూడండి. పైన మీకు ఓపెన్ ఏరియా ఇట్లా నెట్స్ వేసి ఉంది. సో దాని వల్ల మీకు లైటింగ్స్ అంతా కింద చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. కింద ఇట్లా డిజైన్ గానీ మొత్తం బోహో థీమ్ లాగా ఉంది. మధ్యలో ఇక్కడ ఫ్లేవర్స్ చాలా పీస్ఫుల్ ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు ఇక్కడ రాలేదు తెలియదు. మా ఇంటికి దగ్గరే ఉంది బట్ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం ఇది. ఫుడ్ ఆర్డర్ చేసాం, ప్రస్తుతం ఇది ఒకటే వచ్చింది, మిగతా వస్తాయి. అవి కూడా మీకు రివ్యూ చేసి చెప్తాను ఎలా ఉందో. బట్ దిస్ ఇస్ లైక్ ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ 6.5 out of 10. బాగుంది, బట్ స్ట్రాంగ్ కాఫీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. వీఆర్ లైకింగ్ ఇట్ గైస్. వీడియో స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ సిగ్గు వదిలేసిందంట గైస్. అంతేనా? యూట్యూబర్ అవ్వాలి లేదా కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అంటే మనం అవన్నీ పక్కన పెట్టాలి. అంటే లేదని కాదు, పక్కన పెట్టాలి. కొంతమంది ఇంతే, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు ఏదో కావాలంటారో ఏమో తెలియదు కానీ నేను బాలేం కదా అంటారు. ఐ డోంట్ నో వై దే సే దట్. సాటిస్ఫాక్షన్ ఉండదు అసలు. దిస్ వెరీ బ్యాడ్ దిస్. ఐ వుడ్ రేట్ దిస్ లైక్ 2.5 out of 10. సాస్ చూసారా, చూస్తే కొంచెం భయంకరంగా ఉంది సాస్. అండ్ టేస్ట్ కూడా ఇట్స్ లైక్ టూ మచ్ సాసీ ఉంది. దీస్ ఆర్ లైక్ BBQ chicken wings. Don't try, please don't try. We also got some pizza here. This is a farm fresh pizza. దీని ఇంకా టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేద్దాం. రావట్లేదేంటి? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పిజ్జా తినడం కూడా రాదు గైస్. టేస్ట్ చేద్దాం. దిస్ ఇస్ గుడ్. 7 out of 10. బాగుంది, ఇది ట్రై చేయండి ప్లీజ్. ఇది ట్రై చేయకండి అసలు. నీకు నచ్చిందా ఇవా? సో ఫుడ్ అంతా తినేసాం, మొత్తం అయిపోయింది. బట్ మాకు ఇక్కడ ఫుడ్ అంతగా నచ్చలేదు టు బి హానెస్ట్. 1.5 కొంచెం బాగున్నాయి, మిగతా అంత అనిపించలేదు. బట్ అక్కడ మేనేజర్ వచ్చారనమాట. మేనేజర్ వచ్చేసి ఏమేమి నచ్చలేదు అది అంటే కొంచెం ఓకేష్ అన్నాము. దానికి వాళ్ళు మొత్తం అసలు దానికి బిల్లే తీసుకోలేదు, ఒక ఫుడ్ ఐటమ్కి బిల్ తీసుకోకుండా మాకు ఇచ్చేసారనమాట. లక్కీ కాదు కానీ నాకు నచ్చలేదు. అట్లా అడిగాం కూడా ఏం కాదు ఇచ్చేసేయండి అని. ఆల్సో సెట్ లైక్ సెకండ్ టైం లేక వద్దన్నాము. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. షీ ఈస్ గోయింగ్ నౌ. తనకి యాక్చువల్లీ పని ఉంది, తొందరగా వెళ్ళిపోతుంది, అందుకనే దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. బాయ్.